ఒకరోజు పేరెంట్స్ వాళ్ళ బాబుని నా దగ్గర తీసుకొని వచ్చారు. పేరెంట్స్ చెప్పారు, మా బాబు బ్రెయిన్ షార్ప్ కాదండి, స్టడీస్లో చాలా వీక్, ఫోకస్ చేసి చదవరా అంటే చదవడు, ఎప్పుడు సైలెంట్గా కూర్చొని ఉంటాడు, స్కూల్లో యాక్టివిటీస్ కూడా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయట్లేదు, మేము ఏదడిగినా రెస్పాన్స్ ఉండదండి, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మీరే గైడ్ చేయండి అని అడిగారు. నేను ఆ బాబుతో మాట్లాడాను. యాక్చువల్గా ఆ బాబు చాలా క్యూరియస్ మైండ్, ఏదైనా తెలుసుకోవాలని, కొత్తది నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎంత ట్రై చేసినా ఫోకస్ చేయలేకపోయేవాడు. పేరెంట్స్, సరౌండింగ్ పీపుల్ ఆ బాబుని అర్థం చేసుకోకుండా బాగా జడ్జ్ చేసేవారు. ఆ బాబుకి అలా జడ్జ్ చేయడం అనేది మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి తనకి సెల్ఫ్ డౌట్, చదువు అంటే భయం, ఏం చేయాలో కన్ఫ్యూజన్గా ఉండడం, క్లారిటీ లేకపోవడం, బాగా ప్రెషర్గా ఫీల్ అయ్యేవాడు. నేను ఆ బాబు ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఎలా ఫోకస్ చేయాలి, ఏ స్టెప్స్ని ఫాలో అవ్వాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ లవ్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్ తోటి నేను బాబుని గైడ్ చేశాను. 6 months లో ఆ బాబుకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇంట్రెస్ట్ గా. హీ బికేమ్ కామ్ అండ్ గుడ్ లెర్నర్. మనం పిల్లల్ని కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని అర్థం చేసుకుంటే దే విండర్స్ అండ్ క్రియేట్ మిరాకిల్స్. పేరెంట్స్, మీ కిడ్స్ కూడా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా come and join with me. I will solve and guide them. This is Future Havita Nila. Your journey, your have, your future.